తెలంగాణ కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. పార్టీ పుట్టి నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ప్లీనరీ బహిరంగ సభని ఏర్పాటు చేసింది. ప్లీనరీ బహిరంగ సభ కోసం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వరంగల్ దగ్గర ఎల్కతుర్తి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో దాదాపు 10 లక్షల మందితో సభను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ 25 సంవత్సరాల కాలంలో పార్టీ ఏం సాధించింది అనే దానిపై కూడా ఈ వేదిక ద్వారా కేసీఆర్ చెప్పబోతున్నారు. అయితే ఉద్యమకాలం చూశారు, అధికారం చూశారు, ప్రతిపక్షం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది ఈ వేదిక ద్వారా అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయం. అయితే మొదటి నుంచి కేసీఆర్ గారితో పాటు ఉండి ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు కూడా ఒక భాగం ఈ 25 సంవత్సరాల్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. సరే, ఈ సంవత్సరాల పరిణామాలకు ఒకంత బాధగా ఉంది జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏ లక్ష్యంతోనైతే మేము ప్రారంభం చేసిండో కేసీఆర్ ఈ పార్టీని, ఆ లక్ష్యం చేరుకున్న దాంట్లో భాగస్వామిగా ప్రభుత్వంగా కేసీఆర్ అద్భుతమైన విజయాలను సాధించినప్పుడు దాంట్లో భాగస్వామిగా ఇవాళ ఈ సంవత్సరాల కాలంగా ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలు కొట్లాడే దాంట్లో ముందున్నవాడిగా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. సార్, మీరు ఉద్యమ కాలంలో కూడా మీ కంట తడి పెట్టలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక సందర్భంలో మీరు కంట తడి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి మీరు ఈ వేదిక ద్వారా కావచ్చు? మీరు ఎందుకు కంట తడి పెట్టారు ఈ సమయంలో? వాస్తవానికి నాకు కొంచెం ఉద్యమ ప్రారంభంలో కూడా మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళొచ్చినప్పుడు కొంత బాధ కలిగి భావోద్వేగం వచ్చినప్పుడు నేను కేసీఆర్ గారి దగ్గర మాట్లాడుతూ అప్పటికి ఒక కవి రాసిన పాట నాకు గుర్తొచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలానికి ఇన్ఛార్జ్ పోయి నేను ఒక 42 రోజులు ఉన్నాను అక్కడ. ఆ కవి రాసిన పాట ఏముంది, మేము ఈ ఊరికి ఎప్పుడు వస్తామంటే అయితే చావుకు వస్తాం, లేకపోతే ఎవరన్నా పుడితే పెళ్ళికి వస్తామనే మాట. అది అక్కడ చూస్తే ఆ వాతావరణం ఉంది, అన్ని పాడుపడ్డ గోడలను. అవి నేను వచ్చి కేసీఆర్ సార్ దగ్గర మాట్లాడుతూ నేను ప్రస్తావించి ఎమోషన్ అయినప్పుడు చెప్పినారు, లీడర్గా ఎదగాల్సిన వాడు అంత సమయం మనం కోల్పోతూ నిగ్రహంగా ఉండాలి, ఎమోషన్స్ని ఆపుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. నిజమే బాధ కలుగుతుంది, సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బాధ కలిగి దాన్ని ఎదిరించిన వాడే నాయకుడు అవుతాడు, అందులో సందేహం లేదు. బట్ కొన్ని దాచిపెట్టుకోగలగాలి, ఆపుకోగలగాలి అనే మాట. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా ప్రతిక్షణం ఆ మాట గుర్తుపెట్టుకున్నాను. కానీ మళ్ళీ మొన్న కేసీఆర్ ఏదైతే పండగలాగా మార్చిండో వ్యవసాయాన్ని, కాళేశ్వరాన్ని కట్టి అద్భుతంగా సూర్యాపేటను సస్యశ్యామలం చేసిండో, ఒక్క సంవత్సరంలోనే పరిస్థితులు తిరగబడి మళ్ళీ ఆ పొలాలు ఎండిపోవడం, ఆ రైతులు బాధపడడం, ఆ రైతులందరూ కూడా వచ్చి ఏడవడం చూసినప్పుడు కొంచెం బాధకరమైన వాస్తవం. ఆ తర్వాత నేను తమ్మాయించుకున్నాను, అది వేరు. సో అంటే ఇక్కడ ఎందుకు కలిగింది అని అంటే, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా మేము పార్టీని ప్రారంభించి కేసీఆర్ గారు జలదృశ్యంలో మొదలుపెట్టిన మా ప్రయాణం. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం దొరకదని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే ఉండాలంటే రాష్ట్ర సాధనతో అవుతుంది అని చెప్పి ప్రకటించి 14 ఏళ్ళు కొట్లాడి కేసీఆర్ ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చి, తెచ్చిన తెలంగాణ మీరే బాగు చేయాలని చెప్పి కేసీఆర్కి అప్పచెప్తే భారతదేశం కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని చూపించింది. సమైక్యాంధ్ర పాలకులు దండగాన్న వ్యవసాయాన్ని పండగలాగా చేసి చూపించారు కేసీఆర్. అనేక రంగాలలో విద్య, వైద్యం, ఇది అదని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిని తెచ్చాడు. ఏడాది కాలంలో అన్ని రంగాల్ని నాశనం చేశారు. ఇది అదని కాదు, ప్రతి రంగాన్ని నాశనం చేశారు. ఆ పరిస్థితుల్లో అట్లా వచ్చినాయి. సార్, ఈ బహిరంగ సభ విషయానికి తీసుకుంటే మీరు ప్రభుత్వం విఫలమైంది, ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు, కాంగ్రెస్ వ్యతిరేక సభగా చూస్తారని మీరు ఒకవైపు చెప్తుంటే, మరోవైపు కాంగ్రెస్ చెప్తుంది ఎలాంటి వ్యతిరేకత లేదు, 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ సభ కోసం, కేవలం 2 గంటల సభ కోసం ఇన్ని 100 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు అంటుంది. సరే, మేము 100 కోట్లు ఖర్చు చేసినామా, 1000 కోట్లు ఖర్చు చేసినామా పక్కన పెడితే, మేము ఒక చిన్న ప్రాంతంలో ఒక 10 సంవత్సరాలు ఈ మొత్తాన్ని చేసినాం. మరి మీరు 125 ఏళ్ల కాలంలో, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్న సమయంలో 50 ఏళ్ళు ఈ దేశాన్ని మీరే పరిపాలించి మొత్తం రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటారు? మరి అందులో ఉన్న 1 లక్ష కోట్లు తీసుకొచ్చి పెట్టి ఈ సభ చేయండి చూద్దాం, దమ్ముంటే. ఈ సభ మీతో కాదు, మీ జీవితంలో చేయలేరు ఇంత పెద్ద సభ. కానీ దీంట్లో పావులంత మందితోని
ఇదే ప్రాంగణంలో పెట్టి ఒక పావులంత మందితో చూపించండి చేసి. మీరు మొత్తం దేశాన్ని 50 ఏండ్ల పైగా దోసుకున్న పైసలు ఉన్నాయి కదా మీ దగ్గర, పెట్టండి చూద్దాం. ఒకవేళ పైసలే కనుక అనుకుంటే ప్రజల్లో అభిమానం ఉంటే కదిలి వస్తారు. పైసలు ఇస్తే వస్తారా? వారం రోజుల కింద మండు ఎండలో ఎడ్ల బండితో మొదలవుతారా రైతాంగం? పైసలు ఇస్తే వస్తారా? వారం రోజుల నుంచి వెళ్ళి సైకిల్ కొట్టుకుంటూ ఎండలో యువత. పైసలు ఇస్తే వస్తారా? నడిచి పాదయాత్రతో విద్యార్థులు. చెత్త మాటలు, పనికిమాలిన మాటలు, సభను చూసి భయపడి వణుకుడు వచ్చి పునాదులు కదిలిపోతాయన్న దాంట్లో మెంటలకి మాట్లాడుతున్న మాటలు. చివరిగా చెప్పండి, కేసీఆర్ ఈ వేదిక ద్వారా ఏం చెప్పబోతున్నారని అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు కూడా నిన్న కేసీఆర్ని కూడా కలిసి వచ్చారు ఆయన ఎర్రవెల్లి నివాసంకి వెళ్ళి. ఏం చెప్తున్నారు? ఆయన ఎమోషన్ ఎలా ఉంది? కేసీఆర్ ఈ వేదిక ద్వారా ఏం చెప్పాలనేది మీతో షేర్ చేసుకున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అనేది ఉత్సాహం మనందరికంటే ప్రతిపక్షాలకు ఎక్కువగా ఉంది. కేసీఆర్ ఏం చెప్తాడో, ప్రతిపక్షాలు అంటే మాకు ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీలు, వాళ్ళిద్దరికి ఎక్కువ ఉత్సాహం ఉంది, ఇక్కడ ఉత్సుకత ఉంది. మా బట్టలు ఏమి ఇప్పుతాడో అన్న భయం ఉంది వాళ్ళకిద్దరికి. అందుకనే ఈ సభ గురించి ముందే మాట్లాడేసేస్తున్నారు. వాస్తవానికి ఒక పార్టీ పెట్టుకునే సభ గురించి ఇంకో పార్టీ వాడు మాట్లాడక్కర్లేదు. సభ అయిపోయిన తర్వాత సభలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని మీద స్పందించవచ్చు. కానీ కేసీఆర్ సభ పెడతారని చెప్పిన రోజు నుంచి మాకంటే ఎక్కువ ప్రచారం వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు నిన్న వాళ్ళ పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినట్టుండు. అసలు ఆయన ఏం మాట్లాడారో మీరు నిన్న వినరా? నేను కూడా వినలే, ఎవరు కూడా వినలే. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోలే, మాట్లాడిన దాన్ని కూడా పట్టించుకోవట్లేరు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులది. కేసీఆర్ది మాత్రం ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆ భయం ఉంది కాబట్టే ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనో ఆ మెసేజే ఇస్తారు. కేసీఆర్ ఉపన్యాసం కొరకు సాయంత్రం వరకు నువ్వు నేను కూడా ఎదురు చూద్దాం. రైట్, అది ఈ వేదిక ద్వారా కేసీఆర్ చేపట్టేటువంటి ప్రసంగాన్ని కోసం ఇటు కాంగ్రెస్ బీజేపీలో కూడా ఎదురు చూస్తున్నాయి పబ్లిక్తో పాటు అని చెప్పి కూడా జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు ఈ ఎలకతుర్తి బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అది అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సతీష్, ఎన్టీవీ, వరంగల్ సభ దగ్గర నుంచి.